హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ది స్టూడెంట్ ది బ్రాండ్. నేను మీ శివా సార్ని. నమస్తే. లక్ష్యం కోసం అలుపెరగక శ్రమిస్తూ ఉంటే నేడు కాకపోయినా రేపైనా లక్ష్యం సాధ్యమవుతుంది. సో వెల్కమ్ టు ది స్టూడెంట్ ది బ్రాండ్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్. When a parallel beam of light incident on a surface, if the reflected beam is not parallel, then this type of reflection is called irregular reflection. సో ఇక్కడ మీరు గమనించుంటే ఇవి ఏవైతే ఇన్సిడెంట్ లైట్ రేస్ అని మనం చెప్పుకుంటున్నామో అవి ప్యారలల్గా ఉన్నాయి. ఇన్సిడెంట్ బీమ్, సో ఇన్సిడెంట్ బీమ్ ఈజ్ ప్యారలల్ టు ఈచ్ అదర్, బట్ వేరాస్ మీరు రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ చూస్తే ఇక్కడ ఇవి రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ ఇవి ప్యారలల్గా లేవు. ఓకే, ప్యారలల్గా అంటే ఇలా రిఫ్లెక్షన్ అయిన తర్వాత కూడా ప్యారలల్గా ఉంటే అవి రెగ్యులర్ బీమ్ అంటాము, బట్ ప్యారలల్గా లేవు ఇక్కడ. సో అందువల్ల ఇలా ప్యారలల్గా లేని కారణంగా మనము ఈ రిఫ్లెక్షన్ ఏమంటారంటే ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్ అని అంటాం. ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్ ఎక్కడ జరిగిద్దంటే రఫ్ సర్ఫేస్ మీద జరిగిద్ది. ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్ ఎక్కడ జరిగిద్దంటే రఫ్ సర్ఫేస్ మీద జరిగిద్ది. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇన్సిడెంట్ బీమ్ ఈజ్ ప్యారలల్. ఇన్సిడెంట్ బీమ్ అనేది ప్యారలల్గా ఉంటుంది. రిఫ్లెక్టెడ్ బీమ్ అనేది నాట్ ప్యారలల్ టు ఈచ్ అదర్, సో ప్యారలల్గా ఉండదు. సో ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోగలిగితే ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్ ఈజీగా మీకు ఐడియా వస్తుంది. సో ఇది ఈరోజు టాపిక్. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న పొడుపు కథ అంటారు, ఇదొక చిన్న క్వశ్చన్. సో మీకు తెలిసినట్టయితే కామెంట్ చేయండి. ఈ ఇంటికి ఆ ఇంటికి మధ్యలో దూరం. సో ఇఫ్ యు నో, డూ కామెంట్. సో అంటిల్ దట్, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టూడెంట్ ది బ్రాండ్. దిస్ ఈజ్ యువర్ శివా సార్, మీ శివా సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.